ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే సర్వీసెస్ ప్రొవైడర్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. నిన్న మొన్న చాలామంది కరెంట్ బిల్ పే చేయడానికి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే ఇంకా రకరకాల యాప్స్ యూజ్ చేసి కరెంట్ బిల్ పే చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అలా కుదరదు. ఎందుకంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ సపరేట్ యాప్స్ని క్రియేట్ చేశాయి. ఆ యాప్స్లో మాత్రమే మనం కరెంట్ బిల్ పే చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం యాప్స్ని యూజ్ చేయాల్సిందే. సో ఇప్పుడు నేను ఒక డెమో చేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను కరెంట్ బిల్ పే చేసే కంపెనీ TSSPDCL. ప్లే స్టోర్కి వెళ్ళి TSSPDCL అని కొడితే యాప్ వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్లో ఫస్ట్ USC నెంబర్ అడుగుతుంది. USC నెంబర్ మన కరెంట్ బిల్ పైనే ఉంటుంది కాబట్టి ఈజీగా ఎంటర్ చేసేయచ్చు. ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ కాలంలో నేమ్ ఆప్షన్ ఉంటుంది. నేమ్ దగ్గర కరెంట్ బిల్ ఎవరి పేరు మీద అయితే జనరేట్ అవుతుందో వాళ్ళ నేమే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మన నేమ్ ఎంటర్ చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ OTP అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని టైప్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మనం యాప్లో రిజిస్టర్ అవుతాం. రిజిస్టర్ అయిన వెంటనే ఫుల్ యాప్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లేలో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ ఆప్షనే పే బిల్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన నేమ్ పైన ఎంత కరెంట్ బిల్ జనరేట్ అయిందో రిసిప్ట్ టైప్లో చూపించి కింద ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే ఒక లింక్ టైప్లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ క్లిక్ చేస్తే మనం ఎలా పే చేయాలనుకుంటున్నామో ఆప్షన్స్ ఇస్తుంది. అంటే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, ఫోన్పేనా, గూగుల్ పేనా, QR కోడ్ నుంచి పే చేయాలనుకుంటున్నామా అనేది మొత్తం క్లియర్గా చూపిస్తుంది. సో దానిపైన మీకు ఎలాంటి ఆప్షన్ కావాలంటే అలాంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బిల్ పే చేయొచ్చు. ఈజీగానే ఉంటుంది, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈజీగా కరెంట్ బిల్ పే చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.